తీసుకున్నాడు. నేను యూదులకు మాత్రమే బోధ చేస్తాను, యూదులకు మాత్రమే. ఎందుకంటే అన్యులు దేవుని రాజ్యానికి వారసులు కాదనే వాదన కూడా ఆయన ఉన్నది. అన్యులు దేవుని రాజ్యానికి వారసులు కాదు, యూదులు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. అంటే ఆయన తరువాత రక్షించబడిన పౌలు గారు వచ్చి అనేక పర్యాలు చక్కదిద్దినాడు. అనేక పర్యాలు పేతుల్లో పౌలు గారు చక్కదిద్ది ఆత్మీయంగా చక్కగా నడిపించుగా వచ్చినాడు. అటువంటి పరిస్థితుల్లో పౌలు గారి పేతురు గారి జీవితం మనకెంతో మాదిరికరంగా ఉంటుందని మధ్యాహ్న కాల సమయంలో దేవుడి ముందు మాట్లాడతారు. చూడండి, ఇది రాసిన మాటల్లో యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు నిమిత్తం పేతురును ఇంత బలవంతం చేస్తున్నాడు అంటే సంపూర్ణంగా రాసిన 10వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూద్దాం. యోహాను 10:10 నుంచి. దొంగతనములకు, హత్యకును, నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాదు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు